ఓం శ్రీమాత్రే నమః. ఫాల్గుణ పౌర్ణమి విశిష్టత మరియు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యత గురించి, పౌర్ణమిని అత్యంత అదృష్టవంతమైన రోజుగా పరిగణిస్తారు. అది ఎందుకో ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరము మార్చి 25న ఫాల్గుణ పౌర్ణమి వచ్చింది. మార్చి 24 ఉదయం 9:54 పౌర్ణమి తిథి ప్రారంభమై 25వ తారీఖు మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, వసంతోత్సవాలు వంటివి చేసుకోవడం చాలా పుణ్యప్రదం. ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరి నెల. అందువల్ల ఫాల్గుణ పూర్ణిమ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. హైందవంలో ముఖ్యమైన పర్వదినంగా భావించే వసంతోత్సవం ఈ రోజునే జరుపుకుంటారు. ఈరోజు వసంత ఋతువు రాకను సూచిస్తుంది. ఈ రోజున చంద్రుడు శక్తివంతంగా ఉంటారు. ఈ సంవత్సరంలో ఇది చివరి పౌర్ణమి. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉండి చంద్రుణ్ణి, శ్రీహరిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే అనేక దోషాల నుండి విముక్తి పొందుతారని శాస్త్రవచనం. అలాగే ఫాల్గుణ పౌర్ణమి రోజున లక్ష్మీ ఆవిర్భావ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అందువల్ల ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున నరసింహస్వామిని కూడా విశేషంగా పూజిస్తారు. ఫాల్గుణ పూర్ణిమ హిందూ క్యాలెండర్ ముగింపును సూచిస్తుంది మరియు కొత్త సంవత్సరం ప్రారంభానికి హామీ ఇస్తుంది. ఈ రోజున చంద్రుడు తన శక్తులతో భూమిని బలంగా ప్రభావితం చేస్తాడు. ఫాల్గుణ పూర్ణిమ రోజున లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటారు. ఇది అదృష్టం, సంపద మరియు సమృద్ధి యొక్క దేవత అయిన లక్ష్మీదేవి యొక్క జన్మదినోత్సవం. శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారంగా భావించే నరసింహస్వామిని ఫాల్గుణ పూర్ణిమ రోజున పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లో ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సు లభిస్తాయి. కాబట్టి శ్రీ విష్ణువును, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు వారి ఆశీర్వాదాలను పొందేందుకు ఈ ఫాల్గుణ పూర్ణిమ రోజున పూజ తప్పకుండా చేయాలి. జీవితంలో కొనసాగుతున్న సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మరియు వైవాహిక జీవితంలో సంతోషాన్ని స్వాగతించడానికి ఫాల్గుణ పూర్ణిమ రోజున విష్ణువు మరియు లక్ష్మీని పూజించేటప్పుడు తప్పకుండా ఈ మంత్రాలు జపించాలి. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ విష్ణవే చ విద్మహే వాసుదేవాయ ధీమహి, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగిరిధ్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుధ్వజ్, మంగళం పుండరీకాక్ష, మంగళం తన్నోహరి. ఇక శ్రీ మహాలక్ష్మి మంత్రాలు. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి. ఫాల్గుణ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి చేసే పూజలు, మంత్రాల వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. సంపదను ఆకర్షించడానికి, ఇల్లు సంపన్నంగా ఉండడానికి, అలాగే ఆర్థిక స్థిరత్వం, సమృద్ధి ఉండాలని అందరం కోరుకునేలాగా ఈ పూజలు తప్పకుండా చేసుకోవాలి. ఈ ఫాల్గుణ పూర్ణమి రోజున ఉపవాసం పాటించడం ఓ పవిత్రమైన ఆచారం. ఈ రోజున ఉపవాసం ఉంటే విష్ణువు, చంద్రభగవానుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. ఈ సమయంలో ఉప్పు, నూనె వంటివి తినకూడదు. పాలు, పండ్లు, ఫలహారం తినవచ్చు. మంత్రాలు కూడా జపించవచ్చు. ప్రతి సంవత్సరము మొత్తం 12 పూర్ణిమ రోజులు ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కదానికి స్వంత మార్గంలో ముఖ్యమైనవి. చాలామంది హిందువులు పూర్ణిమ వ్రతాన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున దేవుడికి పూజించడం వలన తమ కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు. హిందూ మతం ప్రకారము జ్ఞానోదయము, అలాగే హరివిష్ణువు నుండి మోక్షాన్ని పొందడమే ఈ గ్రహం మీద మానవ ఉనికి యొక్క అంతిమ లక్ష్యం. ఈ ఫాల్గుణ పూర్ణిమ రోజును ఉత్సాహంగా మరియు ఆనందంతో జరుపుకుంటారని, విష్ణువు మరియు లక్ష్మీదేవి అలాగే చంద్రుని యొక్క కృప మరియు ప్రేమను పొందగలిగే రోజే ఈ ఆనందమైన రోజు. ఓం శ్రీమాత్రే నమః.